ఒక పెద్ద సర్వే చేస్తున్నాం అబ్బా. హౌస్లో మోస్ట్ స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ ఎవరు అనేది సర్వే. ఆడియన్స్ ఏమనుకుంటున్నారు అనేది ఏ ఫ్యాన్స్ ఆ ఫ్యాన్స్ చెప్పుకుంటారు భజన, అది కాదు. ఆడియన్స్ హౌస్లో ఎవరిని స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అనుకుంటున్నారు, వాళ్ళ పేరుని ఖచ్చితంగా కింద మీరు కామెంట్ చేయండి. సో ఇప్పుడు ఇవాళ జరిగినటువంటి హడావుడు చూస్తే ఆ క్రికెట్ అది ఆర్డర్ లైవ్లో చూసాను నేను. ఆ తర్వాత ఇమాన్యుల్ సూపర్ డూపర్ కామెడీ చేశాడు. ఎంతగా అయితే ఈరోజు ఏడిపించాడో. కళ్యాణి మేలు చాలా ఏడిపించారు, చాలా బాధ వేసింది. వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ అవన్నీ తెలుసుకుని భలే పేరెంట్స్ పిల్లల కోసం ఎంత కష్టపడతారనేది తలుచుకుంటేనే చాలా ఎమోషనల్ అనిపిస్తుంది ఒక్కోసారి. సో అట్లాంటి పరిస్థితుల్లో ఇమాన్యుల్ ఎంత కామెడీ చేశాడో, మళ్ళీ అది ఎంత బాధ పెట్టాడో మళ్ళీ అంత కామెడీ చేశాడు. తర్వాత రీతుతో మా యువరాణి మహారాణి అయినటువంటి రీతు ప్రజల్ని ఎంత దారుణంగా ట్రీట్ చేసింది అని చెప్పి చాలా సరదాగా మాట్లాడాడు. అంతే లెవెల్లో తను బాధ కూడా పెట్టాడు సేమ్ డే. రీతు ఏ రకంగా ఫుడ్ విషయంలో ఇబ్బంది పెట్టింది, సుసు కూడా వెళ్ళలేదు మా సొమ్మనని ఇమాన్యుల్ ఒకసారి ఎత్తుకుంటే తీశాడు. ఇమాన్యుల్ నాకు చాలా ఇష్టమైనటువంటి ఏమంటారు వాళ్ళని, స్టాండప్ కమెడీ. ఇట్లాంటి పర్సన్స్లో నాకు చాలా ఇష్టం. యాజ్ ఎ ప్లేయర్గా హౌస్లో అతను సపోర్ట్ చేయను, అనేక సార్లు పిచ్చి పిచ్చి థింక్ చేశాడు, ఎవరిని సపోర్ట్ చేయను హౌస్లో. బట్ ఒక పాయింట్లో మాత్రం నేను ఇమాన్యుల్ని సపోర్ట్ చేసిన. బట్ తర్వాత తను కూడా గేమ్ కోసం డిఫరెంట్గా బ్యాక్ సైడ్ చేశాడు అన్నట్టు అనిపించింది. అతను కూడా పక్కన పెట్టేసా. ఈ సీజన్కి అయితే నేను ఎవరిని సపోర్ట్ చేయట్లా. బట్ కామెడీ స్కిట్ని ఏదన్నా ఎత్తుకుంటే చాలా బాగా చేస్తాడు ఒకటి. రెండోది హెల్దీ కామెడీ చేస్తాడు. ఎక్కడ బూత్ కానీ, అన్హెల్దీ కానీ, ఆక్వర్డ్ కానీ, అన్కంఫర్టబుల్ కానీ, ఎస్పెషల్లీ విమెన్కి కానీ, బాడీ షేమింగ్ కానీ, ఇట్లా ఏది లేకుండా అన్కంఫర్టబుల్ అనేదే లేకుండా బాగా చేయగలుగుతాడు. 99.9% అయితే నేను చూసినంత వరకు ఎక్కడ అన్కంఫర్టబుల్ అయ్యేలాగా చేయలేదు. ఒకసారి గుండు అంకుల్ అన్నాడు, దాని మీద చాలా పెద్ద రచ్చ జరిగింది. ఆల్రెడీ బట్టతలు ఉన్నోడు గుండు అంకుల్ అనొచ్చు, అండ్ ఇతనికి కూడా ఆల్రెడీ బట్టతలు ఉంది కాబట్టి అనొచ్చు అన్నట్టు నాకు అనిపించింది. బట్ స్టిల్ హరీస్ మామూలు గుండు. అయితే నైట్ ఏమైందంటే ఇదంతా అయిపోయిన తర్వాత, ఈ హడావుడి అల్లరి ఇదంతా అయిపోయిన తర్వాత నైట్ అందరూ కూర్చుని మళ్ళీ వాళ్ళు ఇది కదా చిల్డ్రన్స్ డే కదా, సో చైల్డ్హుడ్ మెమరీస్, ఆ ఫొటోస్ మళ్ళీ తీసుకోవడం, వాటి గురించి మాట్లాడుకో అందరూ కాదు కానీ కొంతమంది కూర్చుని వేరే ఇక బిగ్ బాస్ లోకల్లోంచి కాసేపట్ల వాళ్ళు బయటకు వాళ్ళ చిన్నప్పుడు మెమరీస్, చదువుకున్నప్పుడు ఎట్లా వాళ్ళ పర్టికులర్ ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటో చుట్టూ ఒక కథ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి దాని గురించి. దాని తర్వాత ఇంట్లో వాళ్ళు బాగా మిస్ అవుతూ ఉంటారు కదా మరి వీళ్ళు. సో మా నాన్న గనక అట్లా నన్ను వేరేలాగా పెంచుండే నేను ఇక్కడికి వచ్చేవాడిని కాదు, వచ్చేదాన్ని కాదు, నా లైఫ్ వేరేలా ఉండేది. బిగ్ బాస్కి వెళ్లే ముందు నన్ను ఎట్లా అన్నారు ఇంట్లో, తనుజన్ అయితే 2 వారాలు మాత్రమే నువ్వు ఉంటావు, అంతకుమించి ఉండవు అన్నారంట. అట్లాంటి నేను ఇన్ని వారాల తర్వాత దాదాపు 11th వీక్ వచ్చిన తర్వాత కెప్టెన్ అయ్యాను. రేపు పొద్దున మా ఇంట్లో వాళ్ళు వస్తే చూడు నేను కెప్టెన్ అయ్యాను ఈ వీక్, 2 వారాల కంటే ఎక్కువ ఉండలేని అన్నావు కదా, నేను ఎక్కడ ఉండలేని అన్నావు కదా, నేను ఉండి చూపించాను నీకు అని చెప్తాను నేను అంటూ కూడా చాలా ఎమోషనల్ అయింది. చైల్డ్హుడ్ మెమరీస్ అందరూ కూడా కూర్చుని చాలాసేపు మాట్లాడుకున్న తర్వాత ఇక రచ్చ కామెడీ కూడా చేసుకున్నారు. చాలా బాగుంది అనిపించింది లైవ్లో చూసినప్పుడు. మీరు హౌస్లో స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అని ఎవరు అనుకుంటున్నారో వాళ్ళ పేరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఛానల్ లైక్ అడగట్లా, సబ్స్క్రైబ్ అడగట్లా, ఒకే ఒక కామెంట్ అడుగుతున్నా, చాలా పెద్ద సర్వే ఇది, సో కామెంట్ చేయండి.